నమస్కారం. మన ఈ సరికొత్త విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన, అలాగే కాస్త వెన్నులో వణుకు పుట్టించే టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే పశ్చిమ బెంగాల్లోని పురులియా జిల్లాలో ఉన్న బేగున్కొడా రైల్వే స్టేషన్. ఇది చూసేందుకొక సాధారణ పల్లెటూరి స్టేషన్ లాగానే ఉంటుంది. కాని దీని చుట్టూ అల్లుకున్న రహస్యాలు, దశాబ్దాలుగా ప్రజల మనసుల్లో నాటుకుపోయిన భయం నిజంగా ఆశ్చర్యం కలిగిస్తాయి. అసలా స్టేషన్ కథేంటి అనేది ఇప్పుడు వివరంగా చూద్దాం. ఒక్కసారి ఆలోచించండి. ఒక ప్రభుత్వ రైల్వే స్టేషన్ ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 42 ఏళ్లపాటు పూర్తిగా మూసివేయబడింది. ఇలా జరగడానికి కారణం ఫండ్స్ లేకపోవడమో లేక టెక్నికల్ సమస్యలో కాదు సుమా, కేవలం భయం. అవును, మీరు విన్నది నిజమే. అంతుచిక్కని, వివరించలేని ఒక తీవ్రమైన భయం కారణంగా ప్రజలతో పాటు అధికారులు కూడా ఆ స్టేషన్ వైపు వెళ్లడానికే వణికిపోయారు. అసలు ఒకప్పుడు ఎంతో రద్దీగా ఉండే ఒక రవాణా కేంద్రం ఇలా దెయ్యాల నిలయంగా ఎలా మారిపోయింది? ఆ ప్రయాణం ఎలా మొదలైందో ఇప్పుడు డీకోడ్ చేద్దాం. మొదటి భాగం బేగున్కోడార్ రైల్వే స్టేషన్ యొక్క ఉత్థాన పతనాలు. మనం కాస్త వెనక్కి, అంటే 1960వ దశకంలోకి వెడితే స్థానిక రాణి శ్రీమతి లచ్చన్ కుమారి గారి పూర్తి మద్దతుతో అప్పటి రైల్వే శాఖ ఈ స్టేషన్ను నిర్మించింది. ప్రారంభంలో అంతా చాలా సవ్యంగానే సాగింది. రోజు రైళ్లు ఆగేవి, ప్రయాణికులతో ఆ ప్రాంతమంతా కలకలలాడుతూ ఉండేది. కాని అసలు కథ 1967లో మొదలైంది. ఒకరోజు రాత్రి డ్యూటీలో ఉన్న స్టేషన్ మాస్టర్ ట్రాక్ మీద తెల్ల చీరలో నడుస్తున్న ఒక స్త్రీని చూశారట. కాని ఆ స్త్రీ కాళ్ళు నేలకు తగలడం లేదని, ఆమె ముఖం మొత్తం జుట్టుతో కప్పబడి ఉందని, పైగా ఆమె మెడ ఏమాత్రం సాధ్యం కాని రీతిలో పూర్తిగా వెనక్కి తిరిగి ఉందని ఆయన గమనించాడు. ఆ భయానక దృశ్యం చూసిన కొద్ది రోజులకే ఆ స్టేషన్ మాస్టర్తో పాటు అతని కుటుంబం కూడా అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోయారు. చనిపోయే ముందు అతని కళ్ళు భయంతో అలానే తెరిచి ఉండిపోయాయని స్థానికులు చెబుతారు. ఇంకేముంది, ఆ ఒక్క సంఘటనతో ఆ స్టేషన్ తలుపులు మూసుకున్నాయి. అలా 1967లో మూతపడిన ఆ బేగున్కోడార్ స్టేషన్ మళ్లీ 2009 వరకు తెరుచుకోలేదు. ఇక్కడ మనం ముఖ్యంగా గమనించాల్సిన నంబర్ ఈ 42. ప్రభుత్వ ఆధీనంలో ఉండే ఒక పబ్లిక్ ప్రాపర్టీని, అది ఒక రైల్వే స్టేషన్ను ఏకంగా 42 ఏళ్లపాటు మూసి ఉంచడమంటే అది మామూలు విషయం కాదు. ప్రభుత్వ వ్యవస్థలు సైతం ఏమీ చేయలేనంతగా ఆ చుట్టుపక్కల ప్రజల సంస్కృతిలో, వారి నమ్మకాల్లో ఆ భయం ఎంత బలంగా నాటుకుపోయిందో ఈ ఒక్క సంఖ్య మనకు స్పష్టంగా చెబుతోంది. రెండవ భాగం హేతువాదుల పరిశోధనలు వర్సెస్ స్థానిక ప్రజల కథలు. ఇక్కడే అసలైన ఘర్షణ మొదలవుతుంది. నిజంగా అక్కడ దెయ్యాలున్నాయా? ఈ ప్రశ్నకు సమాధానం వెతుక్కుంటూ 2017లో కొందరు హేతువాదులు బేగున్కోడార్ స్టేషన్కి వెళ్లి ధైర్యంగా రాత్రంతా అక్కడే గడిపారు. తీరా ఉదయమయ్యాక అక్కడ ఎలాంటి ఆత్మలు లేవని, ఇవన్నీ కేవలం అపోహలు, కట్టుకథలు మాత్రమేనని వారు అధికారికంగా ప్రకటించారు. సైన్స్ పరంగా ఎలాంటి అతీంద్రియ శక్తుల ఆధారాలు దొరకలేదు. కాని గ్రౌండ్ రియాలిటీ ఎలా ఉందో తెలుసా? సైన్సు ఎన్ని ఆధారాలు చూపించినా, రిపోర్ట్లు ఏవని చెబుతున్నా, స్థానిక ప్రజలు మాత్రం చీకటి పడిన తర్వాత ఆ స్టేషన్ దరిదాపుల్లోకి వెళ్లడానికి ససేమిరా అంటారు. ఈవెన్ ఆటో డ్రైవర్లు కూడా రాత్రిపూట అటువైపు అస్సలు వెళ్లరు. ఒకవైపు ఏమీ లేదని హేతువాదులు చెబుతుంటే, మరోవైపు పల్లెటూరి వాతావరణంలో ఆ భయమనేది ఇప్పటికీ ఒక అదృశ్య గోడలా అలానే నిలబడి ఉంది. మూడవ భాగం ఆసక్తిగా అక్కడికి వెళ్లే కొత్త ప్రయాణికులకు ఎదురయ్యే హెచ్చరికలు. ఈ రహస్యాన్ని ఛేదించడానికి ఒక పారానార్మల్ ఇన్వెస్టిగేషన్ టీం అక్కడికి వెళ్ళింది. వాళ్లు ఆ విలేజ్లో ఉన్న ఒక పాతకాలపు టీ షాప్ దగ్గర ఆగి తాము ఎందుకు వచ్చామో చెప్పగానే అక్కడివారు ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. అప్పుడు ఆ గుంపులోంచి ఒక వృద్ధుడు నెమ్మదిగా వాళ్ల దగ్గరికి వచ్చి రాత్రి 12:40 తర్వాత ప్లాట్ఫామ్ మీదకు అస్సలు వెళ్లొద్దని గట్టిగా హెచ్చరించాడు. సరే, వెళితే ఏమవుతుందనడిగితే ఆయనిచ్చిన సమాధానం చాలా స్పష్టంగా, భయంకరంగా ఉంది. ముందు మీకు అడుగుల చప్పుడు వినిపిస్తుంది, ఆ తర్వాత ఒక స్త్రీ ఏడుపు. గమనించారా? స్థానికులు కేవలం భయపడటమే కాదు, ఈ స్టేషన్ కథలో ఏం జరుగుతుందో, ఆ భయం ఎలా మొదలవుతుందో ఒక నిర్దిష్టమైన సీక్వెన్స్తో సహా చెబుతారు. ఇక్కడే మనకర్థమవుతుంది ఆ కథ వాళ్ల నమ్మకాల్లో ఎంత లోతుగా పాతుకుపోయిందో. ఒక కొత్త ప్రయాణికుడు ఆ ప్లాట్ఫామ్ మీద అడుగు పెట్టకముందే అసలక్కడికి చేరుకునే దారిలోనే వాళ్లకు వాతావరణం ఎలా మారుతుందో స్పష్టంగా తెలుస్తుంది. ఆ ఇన్వెస్టిగేషన్ టీంని తీసుకువెళ్లిన ఆటో డ్రైవర్ దారిలో హిందీ బెంగాళీ కలిపి మాట్లాడుతూ జనాలక్కడ దెయ్యముంది అంటారు కాని అసలు ప్రాబ్లం వేరే ఉంది అని అనడం వాళ్లను మరింత టెన్షన్కి గురిచేసింది.
ఇక స్టేషన్ దగ్గరికి వెళ్లగానే ఆ వాతావరణం ఇంకా భయంకరంగా మారుతుంది. పాడుబడిన బిల్డింగ్, వెలిసిపోయిన బ్లూ పెయింట్, ఎవరూ లేని విపరీతమైన ఒంటరితనం, అన్నిటికీ మించి ప్లాట్ఫామ్ చివర్లో పాడుబడి ఉన్న సిగ్నల్ రూమ్ తలుపు మీద ఎర్రటి అక్షరాలతో బెంగాలీలో రాసి ఉన్న ఒక వార్నింగ్, రాత్రి తర్వాత దీన్ని తెరవద్దు. ఇవన్నీ చూస్తుంటే అదొక పర్ఫెక్ట్ హారర్ మూవీ సెట్టింగ్ని తలపిస్తోంది. 4వ భాగం అసలు కథ మొదలయ్యేది ఇక్కడే. అర్ధరాత్రి తర్వాత ఇంద్రియాలకు కలిగే భయానక అనుభూతులు. పారానార్మల్ టీం రికార్డ్ చేసిన వివరాల ప్రకారం రాత్రి 8:30కి అక్కడ్నుంచి లాస్ట్ ట్రైన్ వెళ్ళిపోయాక ఆ స్టేషన్ అంతా ఒక వింతైన సైలెన్స్ ఆవహించింది. అది మామూలు నిశ్శబ్దం కాదు, కేవలం కీటకాల శబ్దాలు, విపరీతమైన చలిగాలి మాత్రమే ఉండే భయంకరమైన ఏకాంతం. సమయం గడుస్తున్న కొద్దీ దట్టమైన పొగమంచు కమ్మేసింది. సరిగ్గా 11:56కి టీం దగ్గరున్న ఆడియో రికార్డర్లో సడన్గా పాత రేడియోలాంటి స్టాటిక్ డిస్టర్బెన్స్ మొదలైంది. అందులో నుంచి ఒక స్త్రీ ఏడుస్తున్నట్లుగా బలహీనమైన వాయిస్ రావడం మొదలైంది. అలా రాత్రి 12:07 అయ్యేసరికి గాలి ఏమాత్రం లేకపోయినా ఆ పాడుబడిన సిగ్నల్ రూమ్ డోర్ దానంతటదే తెరుచుకోవడం, ఎక్కడో దూరం నుంచి కుక్కలు ఏడుస్తున్నట్లుగా అరవడం మొదలయ్యాయి. వాతావరణమంతా స్టెప్ బై స్టెప్ ఎంత వేగంగా మారిపోయిందో చూడండి. ఆ రాత్రి ఇన్వెస్టిగేటర్స్ కేవలమేదో శబ్దం మాత్రమే వినలేదు. వారి ఇంద్రియాలన్నీ ఒకేసారి తీవ్రమైన అనుభవానికి గురయ్యాయి. మూసియున్న ఆ గదిలో విపరీతమైన తుప్పుపట్టిన వాసన, అలాగే కొత్త దుమ్ము వాసన రావడం మొదలైంది. ఇంకోవైపు వాళ్ల వెనుక ఉన్న తడి నేలమీద ఎవరో చెప్పులు లేకుండా నడుస్తున్నట్లు చప్ చప్ మనే శబ్దం స్పష్టంగా వినిపించింది. కళ్లకు కనిపించే దృశ్యం ఇంకా వింతగా ఉంది. చీకట్లో తెల్ల చీర కట్టుకున్న ఒక స్త్రీ ఆకారం పాత వీడియోలో ఫ్రేమ్స్ స్కిప్ అయినట్లుగా, అంటే చాలా అసహజంగా కదలడం వాళ్లు గమనించారు. వీటన్నిటికీ తోడు ఆ గడ్డకట్టే చలిలో టీంలోని ఒకరి జుట్టును ఎవరో వెనకనుంచి గట్టిగా లాగిన ఫీలింగ్. వాసన, శబ్దం, దృశ్యం, స్పర్శ ఇలా అన్నీ ఒకేసారి వారిపై దాడి చేసినట్లుగా అనిపించింది. ఆ దట్టమైన పొగమంచులో ఆ స్త్రీ ముఖం వాళ్లకు స్పష్టంగా కనిపించినప్పుడు ఆమె కళ్ళు పూర్తిగా నల్లగా ఉండి పెదవులు కదులుతున్నా ఎలాంటి శబ్దం బయటకు రాలేదట. కానీ ఆశ్చర్యకరంగా వారి స్పిరిట్ బాక్స్ ఆడియో రికార్డర్లో ఒక భయంకరమైన గొంతు రికార్డయింది. అమర్ ఛేలే కోథాయ్ అంటే బెంగాలీలో నా కొడుకు ఎక్కడా అని అర్థం. బేగున్ కోడార్ స్టేషన్లోని ఈ దెయ్యం కథ వెనుక కేవలం భయమే కాదు, ఒక విషాదకరమైన తల్లి ఆవేదన దాగి ఉందనే కథకు ఈ ఆడియో రికార్డింగ్ ఒక బలమైన ఎమోషనల్ కనెక్షన్ని ఏర్పరుస్తోంది. ఆ గొంతు వింటే ఎవరికైనా రోమాలు నిక్కబొడుచుకుంటాయి. 5వ భాగం ఆ ఊరి పెద్దాయన ముందే హెచ్చరించిన సమయం. ద 12:40 AM లెజెండ్, భయానికి క్లైమాక్స్. టీషాప్లో ఆ పెద్దాయన ఎందుకు అంతగా వార్న్ చేశాడో సరిగ్గా 12:40 ఆ టీంకి అర్థమైంది. ఆ టైంకి పరిస్థితి అంతా చేయి దాటిపోయింది. కెమెరా బ్యాటరీలు ఫుల్గా ఉన్నా సడన్గా పనిచేయడం ఆగిపోయాయి. ఫోన్ సిగ్నల్స్ కట్టయ్యాయి. రైల్వే యాప్లో చెక్ చేస్తే ఆ టైంకెక్కడ ఎలాంటి రైలు లేదు. కానీ ప్లాట్ఫామ్ మీద ఉన్న పాత స్పీకర్ల నుండి ట్రైన్ వస్తోంది అని బెంగాలీలో అనౌన్స్మెంట్ వచ్చింది. అంతేకాదు, రైల్ వస్తున్నట్లుగా ట్రాక్స్ వైబ్రేట్ అవడం మొదలయ్యాయి. తీరా చూస్తే వస్తున్నది ట్రైన్ కాదు, చేతిలో పసుపురంగు పాత లాంతర్ పట్టుకుని వస్తున్న ఒక ముఖం లేని ఆకారం. ఆ తర్వాత మళ్లీ ఆ స్త్రీ చేతిలో ఒక చిన్న పిల్లాడి షర్ట్ పట్టుకొని కనిపించడం, ఆ వెంటనే ఆమె తన మెడను అమ్మాంతం 180 డిగ్రీలు వెనక్కి తిప్పడం. ఈ ఊహించని పరిణామాలతో ఆ టీం పూర్తిగా భయపడిపోయి ఇక అక్కడ ఒక్క క్షణం కూడా ఉండలేక అక్కడ్నుండి పరిగెత్తారు. ఆ భయంకరమైన రాత్రి గడిచాక మరుసటి రోజు ఉదయం వాళ్లు రికార్డ్ చేసిన ఫుటేజ్ చెక్ చేస్తే ఆశ్చర్యకరంగా ఫైల్స్ అన్నీ కరప్ట్ అయిపోయాయి. కానీ కేవలం ఒకే ఒక్క ఫ్రేమ్ మాత్రం మిగిలింది. అందులో ఆ నలుగురు ఇన్వెస్టిగేటర్లు ముందు నిలబడి ఉంటే వాళ్ల వెనుక ఆ దట్టమైన పొగమంచులో ఒక 5వ నీడ, తెల్లచీరలో ఉన్న ఒక ఆకారం కెమెరా వైపు కాకుండా వాళ్ల వెనుకే నిలబడి ఉండటం అందులో స్పష్టంగా రికార్డైంది. ఫైల్స్ ఎందుకు కరప్ట్ అయ్యాయన్నది పక్కన పెడితే ఆ ఒక్క ఫ్రేమ్ మాత్రం ఆ రాత్రి అక్కడ జరిగిన దానికి ఒక దృఢమైన భౌతిక సాక్ష్యంగా మిగిలిపోయింది. 6వ భాగం ఈ ఒంటరి స్టేషన్ వెనుక ఉన్న సైకాలజీ. అసలిదంతా సైకలాజికల్గా ఎందుకు జరుగుతోందో విశ్లేషిద్దాం. ఇక్కడ మనకు ఒక సహజమైన ప్రశ్న తలెత్తుతుంది. సైన్స్ పరంగా అలాగే హేతువాదులు రాత్రంతా ఉండి అక్కడ ఎటువంటి ఆధారాలు లేవని తేల్చి చెప్పారు కదా. ఇదంతా అబద్ధమని ప్రూవ్ చేసినప్పటికీ ఈ డిజిటల్ యుగంలో కూడా చదువుకున్నవారు, ఇన్వెస్టిగేటర్స్ సైతం అక్కడికి వెళ్ళాక ఆ భయాన్ని ఎందుకు ఫీలవుతున్నారు? ఏళ్ల తరబడి ఆ భయం ప్రజల్లో ఎందుకు సజీవంగా ఉంది?
దీని వెనుకున్న హ్యూమన్ సైకాలజీ ఏమిటి? ఈ ప్రశ్నలకు మనం ఖచ్చితంగా సమాధానం వెతకాలి. దీనికి సైకాలజీలో ఒక చక్కటి వివరణ ఉంది. అదే ఎన్విరాన్మెంటల్ ప్రైమింగ్. అంటే ఏంటంటే, ఒక వ్యక్తి చీకటి, విపరీతమైన చలి ఉన్న ఒక ఏకాంత ప్రదేశంలో ఉన్నప్పుడు వారి మెదడు వాళ్లు ముందే విన్న భయంకరమైన కథలను ఆధారంగా చేసుకుని తనకు తానే ఒక భ్రమణ క్రియేట్ చేసుకుంటుంది. ఆ నిశ్శబ్దంలో ఉన్న గ్యాప్స్ని మన మెదడే భయానక దృశ్యాలతో, శబ్దాలతో భర్తీ చేస్తుందేమో అని మానసిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. అంటే అక్కడ దెయ్యం ఉందో లేదో తెలియదు కానీ ఆ వాతావరణం మరియు మనకున్న ముందస్తు నమ్మకాలు మనల్ని అలా భయపెడతాయన్నమాట. నిజానికి ఆ ఇన్వెస్టిగేటర్స్ కూడా ఈ విషయాన్ని ఒప్పుకున్నారు. రాత్రి 10 గంటల సమయంలో వాళ్లు కేవలం మంచు మరియు ఆ కటిక నిశ్శబ్దం మధ్య కూర్చున్నప్పుడు వారికొక విషయం అర్థమైంది. బేగున్ కోడార్లో దెయ్యాలు ఉన్నాయా లేదా అన్నది పక్కన పెడితే అక్కడి ఆ విపరీతమైన ఒంటరితనమే అసలైన భయం అని వాళ్లు రియలైజ్ అయ్యారు. ఇలాంటి అత్యంత ఏకాంతమైన నిశ్శబ్ద ప్రదేశాలలో మనసుకి తోడు లేనప్పుడు ఊహలకి రెక్కలొస్తాయి. అది మనల్ని మనకే తెలియకుండా ఎక్కడో తీసుకువెళ్తుంది. మరి వీటన్నింటి తర్వాత మీరేమనుకుంటున్నారు? బేగున్ కోడార్ నిశ్శబ్దం వెనుక ఆ తల్లి పడే విషాద ఆవేదన నిజంగానే దాగి ఉందా? లేక ఆ గడ్డకట్టే చలిలో, ఆ ఒంటరి వాతావరణంలో మనకు తెలియని మన లోతైన భయాలే మనకు దెయ్యం రూపంలో కనిపిస్తున్నాయా? బేగున్ కోడార్ కథలు కేవలం కట్టుకథలా? లేక ఎవరికీ అంతుచిక్కని అదృశ్య శక్తుల నిజరూపాలా? సమాధానం ఏదైనా, ఈ విడిచిపెట్టబడిన స్టేషన్ మాత్రం మానవ మనస్సులోని చీకటి కోణాలను ఖచ్చితంగా ప్రశ్నిస్తూనే ఉంటుంది. ఈ అంశం పట్ల మీ ఆలోచనలేంటో ఒకసారి మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి. ఇలాంటి మరో ఆసక్తికరమైన విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నేర్చుకుంటూనే ఉందాం.